కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాల్ని చిత్తడి చేస్తోంది వాన. తొలకరి తర్వాత పత్తా లేకుండా పోయిన వరుణుడు సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో అన్నదాత ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఖరీఫ్ సీజన్ మీద భరోసా దొరికిందని సంబరంలో తేలిపోతున్నాడు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చా అంటూ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎరగదీస్తోంది వాన. ఉత్తర దక్షిణ తెలంగాణలో అనేక చోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతి కారణంగా భోరజ్ మండలంలోని తర్నం వాగు పోటెత్తుతోంది. తాత్కాలిక వంతెన పూర్తిగా జలమయం కావడంతో జైనాథ్, బేలా, మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నీరాల, సాంగి మీదుగా వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. సిరికొండ మండలంలో చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నిర్మల్లో గడ్డన్న వాగు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ముసురు బట్టి వాన కురవడంతో పంటలకు జీవం పోసినట్లయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సింగరేణి ప్రాంతంలో ఏకధాటిగా పడుతున్న వర్షంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ బెరబెరా పరుగులు పెడుతోంది. సీజన్లో తొలిసారిగా జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరింది. 12 గేట్లెత్తి దిగువకు వదిలిపెట్టేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టులో గేట్లు ప్రమాదకరంగా మారాయి. 9వ నంబర్ గేట్ వద్ద రోప్ పూర్తిగా తెగిపోయింది. 12, 16 గేట్ల రోప్లు కూడా బలహీనంగా కనిపిస్తున్నాయి. జూరాలకు వరద మరింతగా పెరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోనూ విశాఖ జిల్లా పాడేరు సహా మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం సడన్ గా మారి వాన దంచికొడుతోంది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావం కారణంగా మరో 4 రోజుల పాటు భారీ వర్షం కురుస్తుంది అన్నది వాతావరణ శాఖ అంచనా. పట్టణ, నగర ప్రాంతాల్లో జనజీవనం ప్రభావితమైన గ్రామీణ ప్రాంత రైతాంగంలో మాత్రం హర్షాతిరేకాల్ని కురిపిస్తోంది తాజా వర్షం.